బ్రేకింగ్ చూస్తున్నాం. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో దారుణం చోటు చేసుకుంది. రైల్లో మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశాడు ఓ కామాంధుడు. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం ఈ నెల 2న రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తోంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మైనర్ బాలిక రైల్లో వాష్రూమ్కు వెళ్ళింది. అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. వీడియోలు తీసి ఆ తర్వాత మైనర్ బాలికను విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పగా వాళ్లు నిందితుడిని పట్టుకుని ముందుగా రైల్వే టోల్ ఫ్రీ నెంబర్ 139కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుడిని అప్పగించారు. నిందితుడిపై ఫోక్సో కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చూస్తున్నాం అక్కడ ఇక్కడ అని లేదు, పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా నిత్యం ఎక్కడో చోట ఇటువంటి అఘాయిత్యాలకు గురవుతూనే ఉన్నారు. సో అసలు పోలీస్ శాఖ ఏం చేయబోతుంది? ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వంశీ అన్నట్టు మీరు చెప్పినట్టుగా వరుసగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అయితే తీవ్ర ఆందోళన గురి చేస్తున్నాయి. అంటే మొన్నటికి మనం చూసాం, హైదరాబాద్ లో ట్రైన్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఒక లేడీపై ఒక వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించడం, అమ్మాయి బయటకు దూకడం అన్ని కూడా చాలా తీవ్ర చర్చనీయాంశంగా మరి. ఆ తర్వాత మొన్నటికి జర్మనీకి సంబంధించిన యువతిపై ఒక యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్న ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వెలుగు చూసిన ఈ అంశం కూడా ప్రస్తుతం తీవ్ర కథలో చెప్పాలి. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ సంబంధించి ఒడిశా కుటుంబం వస్తున్న సమయంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో వాష్రూమ్కి వెళ్ళిన బాలిక పట్ల ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆ సమయంలో ఆ వీడియోలు కూడా తీశాడు. తీసిన తర్వాత ఆ బాలిక తన తండ్రికి సమాచారం ఇచ్చింది. అతను తండ్రి అతని ఆ యువకుని పట్టుకుని దేశశుద్ధి చేయడంతో పాటు అతని ఫోన్ ను పరిశీలించినప్పుడు ఆ వీడియోలు కూడా అన్ని బయటపడ్డాయి. దీంతో వెంటనే అతను ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందో 139 ఆ నెంబర్ కు ఫోన్ చేసి పోలీసు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ దిగిన వెంటనే సికింద్రాబాద్ పోలీసు అప్పటికి సిద్ధంగా ఉన్నారు. ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్ట కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను విచారిస్తున్నారు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని గతంలో అతని పైన నేరాలు ఉన్నాయా, ఇలాంటి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిందితులు అదుపులో తీస్తున్నారు కాబట్టి అతని కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు చేపడతామని చెప్తారు. అంటే మొత్తంగా భద్రతా పరంగా మాత్రం ఖచ్చితంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మహిళా సంఘాలు కావచ్చు అందరూ కూడా ముక్తకంఠంగా ఒకటి చెప్తున్నారు, మహిళలకు భద్రత విషయంలో ఇంకా కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. వంశీ, థ్యాంక్ యూ రమణ.